సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా దీనిని మేకర్స్ తెరకెక్కిస్తుండగా భారీ హైప్ నెలకొంది. RRR లాంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మన దేశంలో జరుగుతోంది. అయితే ఈ షూట్పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి తెలుస్తోంది. జక్కన్న ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడం ఆలస్యంగా చేసినప్పటికీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్లో జరుగుతోందట. అంతేకాకుండా అనుకున్న సమయం కంటే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. దీంతో 2 భాగాల షూటింగ్ కూడా ఇదే స్పీడ్లో జరగనుందని తెలుస్తోంది. 2027కి ఈ సినిమా మొదటి భాగాన్ని రిలీజ్కి ప్లాన్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హాట్ బ్యూటీ సమంత అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతకట్టి కావలసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. సామ్ తెలుగు తెర మీద కనిపించి చాలా కాలమవుతోంది. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన దృష్టి మొత్తం కెరీర్ మీద పెట్టింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. రీసెంట్గా సిటాడెల్ హనీ బన్నీ సిరీస్లో ఉత్తమ నటన కనపరిచినందుకు ఓ ప్రముఖ మీడియా సంస్థ సమంతకు ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందించింది. దీన్ని గెలుచుకోవడంపై సామ్ సంతోషం వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కూతురు సితారా ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. వారిద్దరినీ చూసిన ప్రతిసారి అభిమానులు ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. సూపర్ స్టార్కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన కూతురు సితారకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న వయసులోనే చాలా పాపులారిటీని సంపాదించుకుంది. మహేష్ బాబు ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా సితార తన తండ్రితోనే సమయం గడుపుతూ ఉంటుంది. తాజాగా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ చేసింది సితార. ఈ యాడ్లో సితారా మహేష్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ యాడ్లో మహేష్ బాబు అదిరిపోయారు. ప్రస్తుతం ఈ యాడ్ నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ యాడ్లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్లో కనిపించారు. ఇక సితారైతే నవ్వుతూ ఎంతో క్యూట్గా కనిపించింది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం SSMB 29గా రూపొందుతోంది. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చిత్రీకరణ జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి 3వ తరం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే నటన పరంగా అడుగులు వేస్తున్న మహేష్ కుమారుడు గౌతమ్ తాజాగా ఓ వీడియోతో ఆకట్టుకుంటున్నాడు. న్యూయార్క్ కాలేజీలో మైమ్ ప్రదర్శన చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యూయార్క్లోని ప్రతిష్టాత్మకమైన NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో తన యాక్టింగ్తో అదరగొట్టాడు గౌతమ్. ఈ వీడియోలో ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. మొదట నవ్వుతూ తరువాత కోప్పడుతూ మాటలు లేకుండానే తన భావాలను అద్భుతంగా వ్యక్తం చేశాడు. ఎమోషన్స్ని బాగానే పలికించాడు గౌతమ్. ఇక ఈ వీడియోను సెరాఫీనా జెరోమీ తెరకెక్కించగా కాశ్వీరమణి, గౌతమ్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అలానే మేకర్స్ లేటెస్ట్గా మరో సాలిడ్ అప్డేట్ని అందించారు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఫుల్ స్వింగ్లో ఈ పనులు జరుగుతున్నాయట. ఇక పవన్ కేవలం ఇంకొన్ని డేట్స్ ఇస్తే సినిమా పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ని మే 9న ఫిక్స్ చేశారు. మరి అప్పుడైనా ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా AM రత్నం భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించాడు.